మేషరాశి వారికి గడిచిన 6 నెలలు ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, ఉద్యోగంలో కొత్త కొత్త అవకాశాలు కానీ, ఏదైనా వెహికల్ కొనాలని కానీ, వాహనముగా ప్రమాదాలు కానీ, లేదా సొంత కొడుకే మనల్ని అపార్థం చేసుకోవడం కానీ, గడిచిన సందర్భాలలో 2025 మార్చి ఏప్రిల్ నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. లా అక్షరంతో పేరు మొదలయ్యేవారు, అదేవిధంగా ఆ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. నిలిచిపోయినటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల గుర్తింపు మీకు లభించబోతూ ఉన్నది. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా బాధ్యతలు పెరిగేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రభుత్వ టెక్నికల్ మేనేజ్మెంట్ రంగాల వారికి ప్రత్యేక ప్రయోజనం కనబడుతుంది. ఆదాయ మార్గాలు కొంతమేర పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పాత బాకీలు మీకు ఏవైతే ఉన్నాయో తిరిగి వచ్చేటువంటి యోగం కనబడుతుంది. భూమి, ఇల్లు, వాహనాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు ప్రారంభము దిశగా మారబోతున్నాయి. సో సంతానము విషయంలో ఆనందకరమైనటువంటి వార్తలు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి వారికి బంధువులతో సంబంధాలు మెరుగుపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక దేవాలయ దర్శనాలు కానీ, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కానీ, గురు అనుగ్రహం వల్ల మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు పెరుగుతుంది. అరుణాచలం కావచ్చును, అదేవిధంగా గానగాపూర్ దర్శనము అనేటువంటిది మీకు అత్యంత శుభాలుగా ఉన్నాయి. ఇక మీకు ఏమిటి అంటే చిన్న విషయాలకే ఆవేశపడడం వల్ల సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కొంత మాట అనేటువంటిది పదిలంగా ఉంచుకోవాలి. మాటల విషయంలో సంయమనం అవసరము. అదేవిధంగా తలకు సంబంధించి, రక్తపోటుకు సంబంధించి, కంటికి సంబంధించినటువంటి సమస్యలపై కొంత శ్రద్ధ వహించుకోండి మేషరాశి వారు. నిద్రలేమి, అదేవిధంగా ఒత్తిడి కూడా పెరగవచ్చును. కొంత ధన వ్యయము, అనుకోని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ 10,000 ఖర్చు అయ్యే చోట 20,000 కానీ 30,000 కానీ ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10 లక్షలు పెట్టి ఒక వివాహం జరిపించాలనుకుంటే 15 నుంచి 20 లక్షలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఇతరులకు అప్పులు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. వారికి అప్పులు ఇచ్చి మీరు బాధపడేటువంటి టైంను తెచ్చుకోకండి. ఎందుకంటే మీరెప్పుడూ ఓడిపోవద్దు. మేషరాశి వారంటేనే ఫైర్ బ్రాండ్. సో మీరు తల దించుకొని బ్రతకడము, ఓటమి అనేటువంటిది మీ జీవితంలో ఉండొద్దు. ఇక అదేవిధంగా వ్యాపార భాగస్వాములతో, ఎందుకంటే ఎవరికైనా అప్పులు ఇస్తే శత్రువుని కొనుక్కున్నట్టే అవుతుంది ఈ కలియుగంలో. వ్యాపార భాగస్వాములతో లేదా జీవిత భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ, చిన్న చిన్న మాట పట్టింపులు కానీ వచ్చేటువంటి సందర్భాలలో కొంత ఓపికగా ఉండడము ఎంతో శుభంగా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా మంగళవారము, ఆదివారము మీకెంతో అదృష్ట వారాలుగా చెప్పబడుతున్నాయి. ఏమైనా మంచి మంచి పనులు ముందుకు చేయాలి అనుకున్నా, వెళ్ళాలి అనుకున్నా కూడా ఆదివారాలు, మంగళవారాలు శుభంగా ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 9 మీకు లక్కీ. ఆరాధించాల్సినటువంటి దేవత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస రోజు చదువుకోవడం ద్వారా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మరి రాబోయే 6 నెలలు కూడా తప్పకుండా కూడా మీ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీ జీవితంలో గత 2016-17లో జరిగినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కావచ్చును, అదేవిధంగా ఈ 2025 సుమారుగా కూడా మార్చ్ ఏప్రిల్ మే నుంచి జరిగినటువంటి సందర్భాలు, నమ్మక ద్రోహాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఉద్యోగంలో అవకతవకలు కానీ, వీసా రిలేటెడ్ కానీ, H1 రిలేటెడ్ కానీ, విదేశాల్లో ఉండే అందరికీ కూడా ఒకటే విషయం నేను చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకాన్ని మీరు 1కి 2 సార్లు పరీక్షించుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉండనివ్వండి. ఎవరి చెయ్యి ఎలాంటిదో చెప్పలేం. మీరు ఎప్పుడైతే మీ వ్యక్తిగత జాతకాన్ని నా ముందు ఆవిష్కరించుతారో తప్పకుండా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి విద్య మన వద్ద కలదు. కనుక నన్ను ఎవరైతే కలుస్తారో, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు ఉంటుందని మరొక్కసారి చెబుతూ, అమ్మవారి శుభ ఆశీస్సులు. ఆల్ ద బెస్ట్.